పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సిద్ధాంతి గారు, మరి ద్వాదశ రాశి ఫలితాలని తెలియజేస్తారా అండి? తప్పకుండానమ్మా. మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 2, అగౌరవం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన సర్దుబాట్లను సమర్థవంతంగా చేయగలుగుతారు. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. కుటుంబ పురోగతి బాగుంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. మానసికమైనటువంటి ఆందోళన ఏదైతే ఉందో అది తగ్గుతుంది. వాహన యోగం కొత్తగా ఏర్పడుతుంది. బంధువులు వర్గానికి దూరం అవుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని అలవర్చుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు. మంచి ఫలితాలు వస్తాయి. శని తులారాశిలో సంచారం, గురువు వృషభ మిథున రాశిలో సంచారం, సప్తమంలో రాహుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. జీవితాశయ సాధన కోసం విశేషంగా శ్రమిస్తారు. పట్టుదలతో కార్యాన్ని సాధిస్తారు. ఈ విజయం వెనుక మిమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు, అడుగడుగున ఆటంకాలు కల్పించేవాళ్ళు ఉంటారు. దైవానుగ్రహం వల్ల శ్రమ ఫలిస్తుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో సమాజం కోసం, దర్పం కోసం ధనాన్ని ఖర్చు చేయటం అనేది జరుగుతుంది. ఇది అనవసరమైన వ్యయం అని తెలిసి కూడా ఆ విధంగా ఖర్చు చేస్తారు. మాసిపోయిన సమసిపోయిన సమస్యలు తిరిగి తెరపైకి వస్తాయి. మీ పలుకుబడి ఉపయోగించి వాటిని శాశ్వతంగా పరిష్కరిస్తారు. కోరుకున్నటువంటి మంచి ఉద్యోగం లభిస్తుంది ఖచ్చితంగా. అంతేకాకుండా శుభకార్యాలని చాలా ఘనంగా చేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ మేషరాశి వారికి సంవత్సర ప్రథమార్థం కంటే కూడాను ద్వితీయార్థం చాలా బాగుంది. అద్భుతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. మేషరాశి వారు ఇంకా శుభ ఫలితాన్ని పొందాలి అంటే ఏ ఆరాధన చేస్తే బాగుంటుంది? ఈ మేషరాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికి మహాపాశుపత హోమం చేయాలమ్మా. తదుపరి వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, గౌరవం అగౌరవం ఏ విధంగా ఉంది తెలియజేస్తారండి? వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, గౌరవం 5, అగౌరవం 4. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే సూచిస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. వివాహాలు శుభకార్యాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా అంత వెసులుబాటు ఉండదు. అతి కష్టం మీద కొన్ని మొండి బాకీలు తీర్చివేస్తారు. స్థిరాస్తులను నిలబెట్టుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తారు. చిన్న చిన్న కలహాలు, ఆత్మీయుల మధ్య విభేదాలు చికాకు కలిగిస్తాయి. మహత్తరమైనటువంటి కార్యాలు చిన్నవాళ్లతో కూడా సాధించవచ్చని చెప్పి నిరూపిస్తారు. రాజకీయంగా ఎదుగుదల సంతృప్తికరంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. తులారాశిలో శనిగ్రహ సంచారం, మేషంలో కేతుగ్రహ సంచారం, లగ్న ద్వితీయ రాశుల్లో గురుగ్రహ సంచారం ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. అభిమానించి నెత్తిన పెట్టుకున్న పెద్దలు నిష్కారణంగా దూరం అవుతారు. ఎందుకు దూరంగా ఉన్నారో కారణాలు తెలియక మీరు మనోవేదన గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీలో పట్టుదల, ప్రతీకార వాంఛ పెరుగుతుంది. ఎవరి సహకారం లేకుండానే పురోగతి సాధించాలి, విజయం సాధించాలి అనే పట్టుదలతో శ్రమిస్తారు. సానుకూలమైన ఫలితాల్ని సాధించి తీరుతారు ఈ సంవత్సరం. అందులో ఎంతమాత్రం సందేహం లేదు. ఆత్మీయులతో, చిన్న చిన్న వ్యక్తులతో కలిసి వ్యాపార కూటమి ప్రారంభిస్తారు. మీ తెలివితేటలు, కృషి వల్ల వ్యాపారం వృద్ధి చెందుతుంది. దీర్ఘకాలికంగా ఉన్న మీ కోరిక గృహయోగం తీరుతుంది. ఇప్పటికే గృహయోగం ఉన్నవారికి స్థిరాస్తులు కొనుక్కునేటువంటి అవకాశం కలుగుతుంది. వాహన యోగం కూడా సూచిస్తుంది. నరదృష్టి మాత్రం అధికంగా ఉంది. మీరు ఒక 100 రూపాయలు సంపాదిస్తే 1,00,000 రూపాయలు సంపాదించారనేటువంటి ప్రచారం బయలుదేరుతుంది. అందరి కళ్ళు మీ వైపే ఉన్నాయని చెప్పని గ్రహించండి. ఏమాత్రం ఒక చిన్న పొరపాటు కూడా దొరకకుండా మీరు జాగ్రత్త వహించండి. మొత్తం మీద సంవత్సర ప్రథమార్థం, ద్వితీయార్థం రెండూ కూడాను సంతృప్తికరంగానే ఉంటాయి. శుభకార్యాలు మాత్రం చాలా మనస్ఫూర్తిగా చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా అలాగే చేయగలుగుతారు.
కొంతమంది దొంగ స్వామీజీల చేతిలో మోసపోతారు. అయినప్పటికి కూడాను మొత్తం మీద దైవానుగ్రహం వల్ల ఈ సంవత్సరాంతంలో మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. సిద్ధాంతి గారు, మరి వృషభ రాశి వారు ఇంకా అనుకూలమైన పరిస్థితులు రావాలి అంటే ఏ ఆరాధన చేస్తే బాగుంటుంది, ఏం చేయమంటారు వాళ్ళని? ఈ వృషభ రాశి వారు ఈ విజయనామ సంవత్సరంలో రుద్రపాశుపత హోమం చేయాలమ్మా. అందువల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మిథున రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలియజేస్తారా? మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, గౌరవం 1, అగౌరవం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు, శుభకార్యాలు చేస్తారు, ప్రతిష్టాత్మకమైన అవార్డులు రివార్డులు లభిస్తాయి, ఆరోగ్యం కుదుటపడుతుంది, ప్రభుత్వ ఉద్యోగం లేక తత్సంబంధమైన మంచి ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు, విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి, రాజకీయ పదవి లభిస్తుంది, వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం సాధించగలుగుతారు, వైరి వర్గాన్ని అధిగమించి ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు, వారసత్వపు హక్కులు లభిస్తాయి, ప్రభుత్వపరమైనటువంటి అనుకూల ఉత్తర్వులను సాధించగలుగుతారు. అంతేకాకుండా ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాల్లో లీజులు లైసెన్సులు కూడా పొడిగించబడతాయి. మీరు మానసికమైనటువంటి సంతోషం ధైర్యం కలుగుతుంది. రాజకీయ పలుకుబడి అడుగడుగునా ఉపయోగపడుతుంది. పంచమంలో శని రాహువుల సంచారం, ఏకాదశంలో కేతుగ్రహ సంచారం, వృషభ మిథున రాశుల్లో గురుగ్రహ సంచారం ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీటి వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా నూతన వ్యూహాలు ఫలిస్తాయి, సంతానాన్ని అధికారాభం చేస్తారు, క్రమశిక్షణాయుతమైన జీవితంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను క్రమం తప్పకుండా అమలు చేస్తారు, ధైర్యం చేసి నూతన వ్యాపారం ప్రారంభిస్తారు, అది లాభాల్లో నడుస్తుంది, ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. సంతానాన్ని గారాబం చేసినప్పుడు కూడాను వాళ్ళు విద్యా సంబంధమైన విషయాల్లో అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు, మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. వైద్య విద్యను అభ్యసించాలన్న కోరిక కలిగిన వారికి ఈ సంవత్సరం ఆ కోరిక నెరవేరుతుంది. మిథున రాశి వారు ఇంకాస్త శుభ ఫలితాలని పొందాలి అంటే ఏం చేయాలి? మిథున రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలు పొందాలంటే భృగు పాశుపత హోమం చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధాంతి గారు, మరి కర్కాటక రాశి వారికి ఈ విజయనామ సంవత్సరంలో ఏ విధంగా ఉందో తెలియజేస్తారా? కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, గౌరవం 4, అగౌరవం 7. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకుల్ని శత్రువర్గాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు బాధ్యతలను విస్మరించడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ సామాజిక సేవా రంగాల్లో గుర్తింపు లభిస్తుంది, విలువైనటువంటి పనులు చేస్తారు, అవార్డులు రివార్డులు సాధిస్తారు, బరువు బాధ్యతని దించుకోగలుగుతారు, కొన్ని ముఖ్యమైన శుభకార్యాలు ముడిపడతాయి ఆకస్మికంగా. ఇది ఎంతో మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. సమాజంలో వస్తున్న మార్పులు, మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపుతాయి. బంధువర్గంలో విభేదాలు చిక్కా కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతమేర మంచి ఫలితాలను ఇస్తాయి. సంవత్సర ఆరంభమే పోరాటంతో ప్రారంభమవుతుంది. చతుర్థ స్థానంలో సంచరించేటువంటి శని రాహువులు, దశమంలో సంచరించే కేతుగ్రహ సంచారం, ఏకాదశ వ్యయాల్లో సంచరించేటువంటి గురుగ్రహ ప్రభావం ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఆర్థికపరమైన సర్దుబాటు చేయడానికి కొన్ని సందర్భాల్లో వడ్డీ ఎక్కువగా చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు వస్తుంది. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. రాజకీయపరమైన వాతావరణం అనుకూలిస్తుంది, రాజకీయ పదవి లభిస్తుంది. కర్కాటక రాశి వారు ఇంకా అనుకూలమైన ఫలితాలు రావాలి అంటే ఏం చేయాలి? కర్కాటక రాశి వారు అంగారక పాశుపత హోమం చేయిస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. మరి విజయనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉందండి? సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 7, అగౌరవం 7. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎక్కువగా సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు
సామాజిక సేవా సంస్థలకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అంతేకాకుండా రాజకీయ సంబంధమైన విషయాలు ప్రధాన ప్రస్తావనాంశాలు అవుతాయి. కుటుంబ సంబంధమైన విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఓ మాదిరిగా చికాకులు ఏర్పడినా అవి పెద్దగా లెక్కలో తీసుకోవాల్సినటువంటి కావు. బంధువర్గంతో సంబంధ బాంధవ్యాలు బాగా తగ్గిపోతాయి. పని ఉన్న సమయంలో సోమర్తనం ఆవరిస్తుంది. సోమర్తనం లేనప్పుడు పని ఉండదు. ఆత్మీయ వర్గాన్ని, శ్రేయస్సు కోరే వర్గాన్ని దూరం చేసుకున్నందుకు బాధపడతారు. నూతనమైనటువంటి వ్యాపారం ప్రారంభిస్తారు. స్నేహితుల కన్నా ముఖపరిచయస్తులు ఎక్కువగా సహాయపడతారు. శుభకార్యాలని అతి కష్టం మీద చేయగలుగుతారు. స్త్రీలతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. వాళ్ళ వల్ల ప్రయోజనం పొందుతారు. తృతీయ స్థానంలో సంచరించు శనిగ్రహ ప్రభావం, రావుకేతువుల సంచారం, భాగ్యస్థానంలో సంచరించు కేతువు, దశమ ఏకాదశాలో సంచరించేటువంటి గురుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాల్ని నిర్దేశిస్తున్నాయి. ఎవరికైతే ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు టాలెంట్ ఉన్నాయో వాళ్ళని అనుసరించిపోతారు. చేసిన పొరపాటును దిద్దుకునే యత్నాలు మాత్రం చేయరు. మితిమీరిన విశ్వాసంతో, నోటి దురుస్థానంతో సన్నిహితుల్ని, ఆత్మీయుల్ని దూరం చేసుకునే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో ఓర్పుతోటి, సంయమనంతో వ్యవహరించడం అనేది సింహరాశి వారికి చెప్పదగిన సూచన. ఈ సింహరాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికి ఈ సంవత్సరం రుద్రపాశుపత హోమం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. కన్యా రాశి వారికి విజయనామ సంవత్సరం ఏ విధంగా యోగిస్తుంది అంటారు? కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, గౌరవం 3, అగౌరవం 3. కన్యారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా సర్దుబాట్లు, వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు, బంధువర్గంతో విభేదాలు, ఆరోగ్యపరమైన సమస్యలు చిక్కా కలిగిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. శ్రమకు తగినటువంటి ఫలితం కొద్దిమేర లభిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ సంబంధమైన విషయాలు బ్రహ్మాండంగా లాభిస్తాయి. రాజకీయ పదవి లభిస్తుంది. కుటుంబపరమైన సమస్యలు పెనుభారంగా మారతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క శక్తి స్థాయి మించి కృషి చేసి సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతనమైనటువంటి మార్పులు తీసుకొచ్చి దాని లాభాల బాటలో నడిపించగలుగుతారు. అదేవిధంగా మీ మీద ఉన్నటువంటి నైతిక బాధ్యతలను కూడా నిర్వర్తించి మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. చిన్న చిన్న వ్యక్తులతో కలిసి ఓ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారం ఒక మోస్తరుగా ప్రారంభమైన చివరికి అది మంచి స్థితికి చేరుకుంటుంది. ఆత్మీయుల ప్రవర్తన, పెద్దల ప్రవర్తన ఎంత సర్దుకుపోదామని చెప్పి అనుకున్నా సర్దుకుపోలనే విధంగా ఉంటుంది. ఇదే మీ మానసికమైనటువంటి వేదనకి, ఇబ్బందికి కారణమవుతుంది. కన్యా రాశి వారు ఇంకా అనుకూలమైన పరిస్థితులు రావాలి అంటే ఏం చేయాలి వారు? కన్యా రాశి వారు అఘోర పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. తులారాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ విజయనామ సంవత్సరంలో? తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, గౌరవం 6, అగౌరవం 7. తులారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనికి అధికంగా శ్రమించవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగా ఉంటుంది. శుభకార్యాల నిమిత్తం, అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రుణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో స్వల్ప జాగ్రత్తలు అవసరం. భూమి సంబంధమైన వ్యవహారాలు వివాదాస్పదం అవుతాయి. కోర్టులను ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. స్నేహితులు, సహోదరులు, ఆత్మీయులు తోడ్పాటు లభిస్తుంది. ఉద్యోగంలో ఏర్పడే ఒడిదుడుకుల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. తగిన విధంగా సమాధానం చెప్పగలుగుతారు. మీరు ద్వేషించే వ్యక్తులు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు ఆశలు పెట్టుకున్న వ్యక్తులు పరాజయం పాలవుతారు. శత్రువుకు శత్రువునే పోటీగా పెట్టాలన్న మీ ప్రయత్నాలు ఫలించవు. రాజకీయంగా ఎదుగుదలకు అనేక అడ్డంకులు ఎదురైనా ఏదో ఒక పదవిని సాధిస్తారు. మీ వర్గాన్ని సక్రమంగా నడిపించుకోగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం శుభకార్యాల ద్వారా కలుగుతుంది. శుభకార్యాలను మీ చేతితోటి విజయవంతంగా ఈ సంవత్సరం నిర్వహించగలుగుతారు. అదేవిధంగా పోటీ పరీక్షల్లో అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించుకోగలుగుతారు. తులారాశి వారు అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే ఏం చేయాలండి? తులారాశి వారు మహాపాశుపత హోమం చేయించాలమ్మా. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమంలో మరో చిన్న విరామం.